హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు ఆంధ్ర ఒడిస్సా రుచులు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి మసాలా చేపల వేపుడండి. ఇది బొచ్చు చేప చాలా బాగుంటుంది. ఇలా మసాలా వేపుడు చేసుకుంటే మీరు కనుక ఇలా చేసుకోకపోతే ఈసారి ట్రై చేయండి. కొంతమంది చాలా రకాలుగా చేసుకుంటారు. ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుందండి. మేము ఇలాగే చేసుకుంటాము. మీరు కనుక ట్రై ట్రై చేయకపోతే ఈసారి ట్రై చేయండి. మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు. కొద్దిగా ధనియాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు మనం చేప ముక్కలు చూసుకొని మనం వేసుకోవాలండి. ఇవన్నీ మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇందులో టమాటా కూడా మనం ఒకటి వేసుకోవాలి. టమాటా వేస్తే వేపుడికి చాలా టేస్ట్ వస్తుందండి. ఇది వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చేప ముక్కల్ని శుభ్రంగా కడుక్కొని చూసారా, ఇలాంటి పీసులు నేను 5 పీసులు తీసుకున్నాను. శుభ్రంగా కడుక్కొని వీటిల్లో ఈ మసాలా పేస్ట్ని నేనైతే ఒక 4 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఇందులో కొద్దిగా పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా వేసుకొని ఈ ముక్కల్ని శుభ్రంగా కలుపుకోవాలి. ఇందులో మనం నిమ్మకాయ ఏమీ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే టమాటా వేసాం కాబట్టి ఆ పులుపు కొద్దిగా ఉంటుంది. ఈ మసాలా ఈ ముక్కలన్నిటికీ శుభ్రంగా పట్టించాలి. పట్టిస్తేనే చేప ముక్కలు లోన వరకు మనకి ఆ టేస్ట్ అనేది వెళ్ళి చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా కలిపి మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో కనుక ఒక 2 గంటలు ఉంచుకుంటే చాలా బాగుంటుంది. మీకు టైం లేకపోతే ఒక గంట కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెనం మీద ఆయిల్ కొద్దిగా వేసుకొని ఈ చేప ముక్కలన్నింటినీ ఇలా పెట్టుకోవాలి. మిగిలిన మసాలా ముద్దను కూడా చేప ముక్కలపై ఇలా పెట్టుకొని చిన్న మంట మీద మనం వేగనివ్వాలి. మెల్లిగా ఈ చేప ముక్కల్ని నెమ్మదిగా తిప్పుతూ ఉండాలండి, లేకపోతే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్స్ ఉంది. మీరు నెమ్మదిగా చూసుకుంటూ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ నిదానంగా కలుపుకుంటే చేప ముక్కలు చాలా బాగా వేగుతాయి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని మళ్ళీ తిరగేసుకొని కూడా మళ్ళీ కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి. చూసారు కదా, లాస్ట్కి ఇలా అయితే చేప ముక్కలు ఇలా వేగితేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ మొగ్గుని అన్నంలో కూడా కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.